ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కర్లా, ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ శంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతిపెద్ద నేరం. సో కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్, నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్, ఆ పేపర్ కట్టింగ్, ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నా. ఇదిగో కాపీ, మీ అందరికి కూడా కాపీలు ఇస్తా. సో కొంచెం షూట్ చేసుకోవచ్చు. కొద్ది కింద ఓకే. కాపీ కూడా చూసుకోండి. ఇంకో తనకు కాపీ ఉంది. ఇది మెయిన్ కంక్లూజన్. అలా కనపడితే సో ఇది కూడా కాపీలు ఇస్తాం. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని డీజీపీ ఆఫీస్కి ఇవ్వమంటం జరిగింది. నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. మరి ఎందుకు పారిపోయాడో తెలియదు. అతను మాట్లాడింది తప్పు కానప్పుడు. అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసేది ఒక మహిళే. మరి భారతిరెడ్డి గారు అడగచ్చు. నో కామెంట్స్ అగేన్స్ట్ సార్ పర్సనలీ, బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని, న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయటాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సజ్జల గారిలాగా ఆయన వాడి భాష నేను వాడలేము. నేను జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు కూడా నా సభ్యత, నా లక్ష్మణ రేఖలను దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మాట్లాడలేను కూడా. సో కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా, ఖండించకూడదా అనేది. ఎందుకంటే వారు కూడా వారానికి 3 రోజులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. మేము ఉన్న దగ్గరే మళ్ళీ మెచ్చి ఒక్కనిస్తున్నాం. సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకోవాలా? సరే, ఉంచుకుంటే పాలకపక్షానికి మంచిది అలాంటి వాళ్ళు. ఎందుకంటే సెల్ఫ్ గోల్ చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ మనమే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఓకే, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇంతమందిని శోభ పెడుతూ అనరాని మాటలు అంటే మరి మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది. ఆ రాజ్యాంగంలో వాక్స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు, నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి నిన్న చాలామంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది. మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి